రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మీ కొరకు ప్రార్థన చేయటం, మీతో ముచ్చడించడం నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ప్రతి ఉదయకాల సందేశం కొరకు కనిపెట్టి అన్నిటికంటే వాక్యాన్ని వింటూ మీరు అనేకులకి షేర్ చేస్తూ ఈ పరిచయలో పాలుభాగస్తులవుతున్న మిమ్మల్ని నా దేవుడు తప్పక నిలవబెట్టి ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు, ఆ దీవెనల చేత మిమ్మల్ని నడపగలిగిన వాడు ఆయనే. ఒక మాట మీతో చెబుతాను. అదేమిటంటే, చాలాసార్లు మనకుండే గొప్పతనం అనని, బలహీనత ఉండని ఆశ కానీ అదేమిటో తెలుసా? నన్ను 10 మంది మెచ్చుకోవాలి, 10 మందిలో నాకు గుర్తింపు ఉండాలి, 10 మందిలో నేను సాక్షిగా ఉండాలి. 10 మందిలో అనే పదం ఆస్తి ఉందనుకో, 10 మందిలో నేను ఒక స్థాయిలో ఉండాలండి. మా అన్నదమ్ములు చాలామంది ఉన్నా, చదువుకున్నాను కదా, నా స్థాయి ఒక రకంగా ఉండి వాళ్ళకి దీవెనకరంగా, అంటే నీకెంతసేపు అందరికంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకోవడం తప్పేమీ కాదు. అయితే ఒక మాట చెప్తాను వినండి. బైబిల్లో నీవు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఒక పని చేయాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలాగ రాయబడింది. అప్పుడు ఆనందకర దేశములు మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అని చెప్పుదురు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అన్యజనులందరూ మిమ్ముని ధన్యులు అని ఎప్పుడు చెబుతారట? ఇక్కడ ఒక మాట రాశాడుగా. ఏ మాటది? మీరు ఆనందకరమైన దేశంలో నివసించినప్పుడు. అంటే మన నివాసం మనకి ఘనత తెస్తుంది, మన నివాసం మనకి దీవెన తెస్తుంది, మన నివాసం మనం గొప్పతనం చేస్తుంది. అంటే మనం నివసించే స్థలం కొన్ని మురికి వాడల్లో కానీ, కొన్ని బలహీనమైన ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో మనుషులు నివసించలేకపోతారు. అక్కడ ఉండడానికి ఇష్టపడడం. అంటే మనకు ఆరోగ్యం నిలవదనో ఉండదనో, కానీ కొన్ని స్థలాల్లో నిలబడతా ఉంటాం. ఈరోజు ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఆనందం కలుగజేసే దేశంలో నివసించాలి. ఆ దేశం ఎక్కడుంది? ఆ దేశం ఎక్కడ చూడగలను? ఆనందం ఉన్న దేశం ఏదైనా ఉంటే దేవుడున్న స్థలం. విన్నారా? దేవుడున్న స్థలంలో నీవు ఉంటే ఆనందంగా ఉంటావు. మరొక మాట కూడా మీతో చెప్పాలి. అదేమిటంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు? 2-3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటాడు. నీవు దేవుని మందిరానికి వెళ్ళి రక్షణ పాత్రను బట్టి స్తుతి చెల్లిస్తే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతాడు. నీవు వేదపారాయణం చేసి వాక్యం చదువుతుంటే వాక్యమైన దేవుడు నీకు ఎదురుగా నిలబడి నీతోనే ముచ్చడిస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఆనందకరమైన దేశం అంటే దేవుడితో ఉండడం, దేవుని సందులో నిలవడం, ప్రార్థనలో నిలిచి ఉండడం. ఆయన పరిశుద్ధుడు గనక నువ్వు పరిశుద్ధుడిగా జీవితాన్ని ప్రారంభిస్తే అది ఆనందకరమైనను. ఎప్పుడైతే యేసు ఇంట్లో ఉంటాడో రోగాలు, బాధలు, కలవరాలు, కన్నీళ్ళు అన్నీ ఉన్న సంతోషంగా ఉంటాం. అప్పులు ఉంటాయి కానీ ఆనందంగానే ఉంటారు. రోగాలు కూడా ఉంటాయి కానీ ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది. అది రక్షణ ఆనందం. ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన మాట ఏమిటంటే, మీ వ్యక్తిగత జీవితంలో చుట్టూనున్న అన్ని జనులందరూ నిన్ను చూచి ధన్యుడయ్యా, అతగాడు ధన్యుడయ్యా అని అనాలి అనుకుంటే నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో యోచించాలి. పేతురు వెళ్ళి చలిమంటల దగ్గర కూర్చున్నాడు యేసుని వదిలిపెట్టి. పశ్చాత్తాపం, దుఃఖం తప్ప ఏం మిగలలేదుగా. ఆస్తి ఉన్న అతగాడు వెళ్ళి సొదొమ గొమొర్రా దగ్గర లోతు కూర్చున్నాడు. కానీ జరిగింది ఏమిటో వింటున్నారుగా. కానీ దేవుని మందిరంలో దావీదు అంటాడు, ఇంకనూ ఆయన సందులో నివసిస్తాను, తంబుర సితారతో ఆనందిస్తాను. ఎందుకు? ఇలాంటి మాటలు చెబుతున్నప్పుడల్లా హృదయం ఉప్పొంగుతూ ఉంది. మీ జీవితంలో అన్యులు మిమ్మల్ని ధన్యులని చెప్పేట్టుగా, ఒకవేళ అగ్నిగుణంలో ఉన్న అక్కడ దేవుడు ఉంటాడు, సింహభూమిలో ఉన్న అక్కడ ఉంటాడు. సమస్యల మధ్యలో నీ దేవుడు నీతో ఉండునుగాక, నీవు ఆయనతో ఉందువుగాక. మరి అట్లాంటి సహవాసాన్ని కాపాడుకుంటే, అట్టి పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తే బాగుంటుందిగా. మన జీవితాలు ఆనంద నిలయమని పెట్టుకుంటాం, ఆనందం ఉండదు. ఇది ఖరీదైన స్థలాలను ఇల్లు కడతాం కానీ వడ్డీ కట్టలేదు. జీవితంలో ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఒక సేవకుడిగా నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతుండగా, ఈ దినాన మీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో అద్భుతం జరగాలి, అన్యులు మిమ్మల్ని మెచ్చుకునేట్టుగా
మీ నివాసం ఎక్కడో చూసి పరిశుద్ధతలో కాపురం పెట్టండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. కృప వెంబడి కృప దీవెన వాళ్ళకు కలగాలి. నెమ్మది క్షేమం కలుగు చేయండి. రెక్కల నీడలో భద్రపరచండి. అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యాపార వ్యవసాయాలు, జీవనోపాధి, ఇప్పుడు పరీక్షలు పిల్లలు రాస్తున్నారయ్యా. పిల్లలకు తోడుగా ఉండి మేలు చేయండి. మంచి ఫలితం కలగాలి, ఆరోగ్యం కలగాలి. సీజన్లో వివాహాలని ఘనంగా జరిపించబడాలి. ఆ కార్యాలు కూడా పిల్లల పట్ల చేయండి. ఎవరు విడిపోయినా కలపండి. జీవితంలో శాంతి, సమాధానం, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.